హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన జిహెచ్ఎంసి అప్రూవ్డ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది జస్ట్ 49 lakhs బడ్జెట్లోనే మనకు సేల్కి అవైలబుల్ ఉందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మన కోంపల్లి లొకేషన్లో మనకు టువర్డ్స్ బొల్లారం రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్ నుంచి ఒక 500 to 600 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉన్న హుడా లేఅవుట్లో మనకు జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. అందులో మనకు 49 lakhs బడ్జెట్లో లేదా 50 lakhs బడ్జెట్లో ఎవరైతే కోంపల్లి సరౌండింగ్ లొకాలిటీలో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇందులో మనకు నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో 2 BHK 3 BHK ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మన కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి టువర్డ్స్ మనకు బొల్లారం రైల్వే స్టేషన్ వెళ్ళే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి ఒక 500 to 600 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో హుడా లేఅవుట్ అనేది లొకేట్ అయి ఉందండి. లొకాలిటీ నేమ్ వచ్చేసి మనకు డ్యూ డ్రాప్స్ కాలనీ హుడా లేఅవుట్. అండ్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ మాత్రం మనకు జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి. ఒక 5 to 6 monthsలో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ అపార్ట్మెంట్కి మనకు అప్రోచ్ రోడ్ అనేది 40 feet రోడ్ కనెక్టివిటీ అండి. అండ్ దీని ల్యాండ్ మార్క్ వచ్చేసి పక్కనే మనకి ఇండిస్ సంబంధించిన విబీ సిటీ అని చెప్పి గేటెడ్ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ మనకు ఆర్చిడ్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ స్కూల్ లొకేట్ అయ్యి ఉందండి. మెయిన్ రోడ్ నుంచి మనకు బస్ స్టాప్ వైజ్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే మనకు ఒక 500 to 600 మీటర్స్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంది. అండ్ ఇంకొకటి మనకి బొలారం సంబంధించిన రైల్వే స్టేషన్ అనేది అపార్ట్మెంట్ నుంచి ఒక 1 kilometer డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉందండి. మనకు సొసైటీ పరంగా చూసుకుంటే రెసిడెన్షియల్గా కంప్లీట్గా డెవలప్ అయిన లొకాలిటీ అండి. మీకు ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ పక్కన మనకు 100 మీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉందో అందులో మనకు ఒక కమ్యూనిటీ వచ్చేసి ఆర్క్కి సంబంధించిందండి. 800 ఫ్లాట్స్ ఉన్న రెసిడెన్షియల్ కమ్యూనిటీ అది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టు. ఇంకొకటి విపీ సిటీ అండి, 1100 ఫ్లాట్స్ అనేటివి అందులో మన కమ్యూనిటీలో డెవలప్ చేశారు. అండ్ చూడండి, మనకు బొలారం రైల్వే స్టేషను మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్కి డిస్టెన్స్ అనేది మీకు డ్రోన్ వ్యూ తోటి క్లియర్గా రూట్ మ్యాప్ అనేది కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్. టోటల్ అపార్ట్మెంట్లో మనకు 15 ఫ్లాట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది. టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. బట్ ఇందులో ఫ్లాట్స్ మాత్రం నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ గ్రౌండ్ లెవెల్ వ్యూ అపార్ట్మెంట్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. గ్రౌండ్ లెవెల్ అంతా మన కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ అనేది 40 feet రోడ్ కనెక్టివిటీ అండి. హుడా లేఅవుట్ కావడం వల్ల మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇందులో ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మనకి బిల్డర్కి సంబంధించి మీకు శ్రీ సాయి అవిజ్ఞ కన్స్ట్రక్షన్స్ అండి బిల్డర్స్ ప్రొఫైల్ వచ్చేసి. అండ్ అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి మనకు ఆనంద నిలయం. ఇదంతా పార్కింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనకు ప్లాస్టింగ్ వర్క్ అయిందండి. ఒక 4 to 5 months మనకు కంప్లీట్గా 100% కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఇందులో మన 2 BHK నార్త్ ఫేసింగ్ సంబంధించి 2 units అండి ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేస్తుంది. అందులో మనకు ఒక 996 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉన్న ఫ్లోర్ ప్లాన్ 2 BHK యూనిట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ 996 స్క్వేర్ ఫీటే మనకు 49 lakhs బడ్జెట్లోనే సేల్కి అవైలబుల్ ఉందండి. ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ ఇచ్చారు. ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి. అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు. న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు 100% ఏరియా కవర్ అవుతుందండి. లొకేషన్ వైజ్గా మనకు హాస్పిటల్స్ కానీ లేదా స్కూల్ వైజ్గా ఆప్షన్స్ కానీ చాలా వరకు అవైలబుల్ ఉంటాయి. ఈ మనకు అపార్ట్మెంట్ బ్యాక్ సైడే ఒక 50 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఆర్చిడ్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ స్కూల్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ కాలేజెస్ పరంగా కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ సంబంధించి ఒక 2 to 3 kilometer రేడియస్లోనే మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి.
ఈ 2 BHK ఫ్లోర్ ప్లాన్లో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సిమిలర్ ఫ్లోర్ ప్లాన్ అనేది నార్త్ ఫేసింగ్ది ఒకటి 996 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉంది, ఇంకొకటి మనకు 1026 స్క్వేర్ ఫీట్ 1026 స్క్వేర్ ఫీట్ తోటి నార్త్ ఫేసింగ్ ఒక 2 BHK యూనిట్ అనేది మన కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ 3 BHK ఫ్లాట్ వచ్చేసి మనకు 1440 స్క్వేర్ ఫీట్లో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో మనకు 3 BHK ఆప్షన్ ఉంది అండ్ 2 BHK ఆప్షన్ ఉందండి. మీకు ఈస్ట్ ఫేసింగ్ 3 BHKకి సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు టోటల్ మొత్తం సిటీ మొత్తం ట్రావెలింగ్ కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే అఫోర్డబుల్గా మనకు బొల్లారం రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి MMTS ద్వారా మీరు ఎక్కడికైనా ట్రావెల్ ఈజీగా చేయొచ్చండి. మోస్ట్లీ మనకు చాలామందికి ఐడియా ఉంటుంది MMTS యూజ్ చేసే వాళ్ళకి. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK దాంట్లో మనకు పూజా గదికి సంబంధించి డెడికేటెడ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా అండ్ కిచెన్కి అటాచ్డ్గా చూడండి మనకు స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్కి కామన్ వాల్స్ లేవండి, డెడికేటెడ్ వాల్సే ప్రొవైడ్ చేశారు. మనకు కంప్లీట్గా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ యూజ్ చేశారు. మెటీరియల్ వైజ్గా చూసుకుంటే రివర్స్ శాండే వీళ్ళు యూజ్ చేసింది. ఇందులో మనకు 2 బెడ్రూమ్స్కి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. మోస్ట్లీ వాష్రూమ్స్ అని వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకు సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది. దీనికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ 1440 స్క్వేర్ ఫీట్లో 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. అండ్ మిగిలిన ఫ్లాట్స్ 2 ఏవైతే ఉన్నాయో అవి నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్స్. ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కారిడార్ స్పేస్ వచ్చేసి మనకు 7 feet ఇచ్చారండి. ఇది మనకు 1026 స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ యూనిట్. అండ్ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ మీకు మెన్షన్ చేశానో ఆ స్కూల్కి సంబంధించి చూడండి మనకు లొకేషన్ వైజ్గా డీటెయిల్స్ కవర్ చేస్తున్నాను. ఇది ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. జస్ట్ మనకు అపార్ట్మెంట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యి ఉంది. ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ స్టేటస్ అనేది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.